వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐ am గివింగ్ టుడేస్ పేపర్ అనాలిసిస్. మొదటగా మనము ఈనాడు పేపర్ చూద్దాం. ఈరోజు ముఖ్యాంశాలు: మనతోనే మహేశ్వరుడు అనే శీర్షికతో ఒక ఆర్టికల్ ఉంది. శివరాత్రి సందర్భంగా భక్తవ శంకరుడు ఎక్కడుంటాడు, మనిషి తానే శివుడిగా మారగలడా, ఎప్పుడు, ఎలా, మకరందం, తదేక సాధనే మహాపర్వం అనే శీర్షికతో ఒక ఆర్టికల్ వచ్చింది. దాంతోపాటు ఒక ఫోటో పబ్లిష్ చేశారు. మహాశివరాత్రి సందర్భంగా విద్యుత్ దీపాలతో వెలుగులీనుతున్న వేములవాడ రాజన్న ఆలయం. ఇది రాజన్న సిరిసిల్ల డిస్టిక్లో ఉంది. తర్వాత ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్కి సంబంధించి అమ్మ భాషలో బీటెక్ కోర్సులు సంప్రదాయ ఇంజనీరింగ్ బ్రాంచీలకైతేనే అనుమతిస్తారు. ఏఐసిటిఈ స్పష్టీకరణ. భారతీయ భాషల్లో సాంకేతిక విద్యను అందించాలన్న నూతన జాతీయ విద్యా విధానం 2020 లక్ష్యానికి అనుగుణంగా 2021 నుంచి ఇంజనీరింగ్ కళాశాలకు అనుమతి ఇవ్వాలని అఖిల భారత ఏఐసిటిఈ ఏ బ్రాంచ్లలో ఇస్తారంటే సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఈసీఈ, సిఎస్సి తదితర సంప్రదాయ ఇంజనీరింగ్ బ్రాంచీల్లో మాత్రమే మాతృభాషలో బీటెక్ను బోధించేందుకు అనుమతులను ఇవ్వనివ్వండి. అనుమతులు ఇచ్చేది ఏఐసిటిఈ ఏ సంవత్సరానికి? 21-22 సంవత్సరానికి. నెక్స్ట్, అస్త్రాల జోరు, విమర్శల హోరు, పట్టభద్రులో హోరీ పోరు. సో రేపటితో ముగియనున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం. దీనిలో 160 మంది అభ్యర్థులు 10 లక్షల మంది ఓటర్లు పాల్గొంటున్నారు. తర్వాత కరెంట్ అఫైర్స్ విషయంలో ముఖ్యమైన అంశం ఇది. జలాస్త్రం జల ప్రవేశం. భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ కరంజ్. బాగా గుర్తుపెట్టుకోండి, ఐఎన్ఎస్ కరంజ్. భారత నౌకాదళంలోనికి స్కార్పిన్ శ్రేణికి చెందిన జలాంతర్గామి ఐఎన్ఎస్ కరంజ్ చేరింది. ముంబైలో బుధవారం జరిగిన ఒక కార్యక్రమంలో సముద్ర జలాల్లోకి ప్రవేశపెట్టారు. 1971 ఇండో పాక్ యుద్ధంలో కమాండింగ్ ఆఫీసర్గా వ్యవహరించిన మాజీ నేవీ చీఫ్ అడ్మిరల్ విఎస్ షెకావత్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన వాళ్ళు ఎవరు అంటే విఎస్ షెకావత్. ఎప్పుడు కమాండింగ్ ఆఫీసర్గా పనిచేశారు? 1970 ఇండో పాక్ యుద్ధంలో కమాండింగ్ ఆఫీసర్గా పనిచేశారు. తర్వాత నౌకాదళ అధిపతి అడ్మిరల్ కరమ్వీర్ సింగ్ మాట్లాడుతూ, అంటే నౌకాదళ అధిపతి అడ్మిరల్ కరమ్వీర్ సింగ్ ప్రధానమంత్రి ప్రతిపాదించిన ఆత్మ నిర్భర్ భారత్ దృక్పథానికి ఇది నిదర్శనమని ప్రశంసలు కురిపించారు. ఈ విధంగా ఇలా మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఐఎన్ఎస్ కరంజ్ భారత నౌకాదళంలోకి చేరింది. ఎక్కడ? ముంబైలో. తర్వాత దీనికి ఎవరు ముఖ్య అతిథిగా వచ్చిన? నేవీ చీఫ్ అడ్మిరల్ విఎస్ షెకావత్ 1971లో ఇండో పాక్ యుద్ధంలో కమాండింగ్ ఆఫీసర్గా పనిచేశారు. ఇది ముఖ్యమైన అంశం. నెక్స్ట్, ఇంకొకటి కరెంట్ అఫైర్స్లో భాగంగా రేపటి నుంచి అమృత్ మహోత్సవ్ దేశంలో 75 ఏళ్ల స్వాతంత్ర సంబరాలు. మన స్వాతంత్రం వచ్చి 1947 నుండి 75 వెళ్తే 2022కు 75 సంవత్సరాలు జరుగుతుంది. దాని సందర్భంగా అమృత్ మహోత్సవ్ అనే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇది దేశ 75 స్వాతంత్ర సంబరాల గుర్తుగా అమృత్ మహోత్సవ్లో భాగస్వాములు కావాల్సిందిగా ఎంపీలు అందరూ ప్రజాప్రతినిధులకు ప్రధానమంత్రి మోదీ బుధవారం కోరారు. దీనిలో మెయిన్గా మార్చి 12న గుజరాత్లోని సబర్మతి ఆశ్రమం నుంచి మహోత్సవం ప్రారంభమవుతుంది. ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది? మార్చి 12న గుజరాత్లోని సబర్మతి ఆశ్రమం నుంచి మహోత్సవం ప్రారంభం. దేశవ్యాప్తంగా 75 ప్రాంతాల్లో ఈ 75 వారాల పాటు ఈ కార్యక్రమం ఉంటుందని ప్రధానమంత్రి వివరించారు. నెక్స్ట్, ఒక ఫోటో ఉంది ఇక్కడ. ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తల శిక్షణ కార్యక్రమంలో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్. చిత్రంలో వీహబ్ సిఇఓ రావుల దీప్తి, ఆస్ట్రేలియా హై కమిషనర్ బారీ ఒఫారెల్, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, ఆస్ట్రేలియా కౌన్సిల్ జనరల్ కారా కిర్లేవ్. అసలు ఏంటి సమావేశం ఏంటి అని చూస్తే, వీహబ్తో ఆస్ట్రేలియా ప్రభుత్వ భాగస్వామ్యం. దీనిలో ఇరు దేశాలకు ప్రయోజనం. అంకురాలకు ప్రభుత్వ ప్రోత్సాహం అవసరం.
3 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిన వి హబ్ ఇప్పుడు ఆస్ట్రేలియా ప్రభుత్వంతో భాగస్వామ్యం కావడం మంచి పరిణామమని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. తర్వాత విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతుగా మంత్రి కేటీఆర్ మద్దతు పలికారు. తర్వాత ఇంకో షార్ట్గా మెయిన్గా కొన్ని చూద్దాం. ఇక్కడ త్రివేంద్ర దిగిపోయి తీరత్ వచ్చి ఉత్తరాఖండ్ నూతన సీఎం ప్రమాణ స్వీకారం, అంచనాలకు భిన్నంగా ముఖ్యమంత్రి ఎంపిక. త్రివేంద్రనాథ్ దిగిపోయి ఇప్పుడు తీరత్ ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత నూతన వ్యవసాయ చట్టాలపై నిరసనలు స్తంభించిన పార్లమెంటు. తర్వాత నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 2026న భారత్ బంద్కు రైతు సంఘాల పిలుపు. తర్వాత ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు. ఆగస్టు 19, 20న ఐసెట్ ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు చేయడం జరిగింది. ఇది మొదటి పేజీ యొక్క ముఖ్యాంశాలు. ఇంకా మనము ఇంకా కొన్ని చూద్దాము. మనం ఫస్ట్ పేజీలో చూసిన దాంట్లో 75 వారాల పాటు ప్రత్యేక కార్యక్రమాలు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా రాష్ట్రంలో 75 వారాల పాటు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడానికి ఉత్సవ నిర్వహణ కమిటీ నిర్ణయించింది. దీనిలో ఈ నెల 12 నుండి వచ్చే ఏడాది ఆగస్టు 15 వరకు అంటే 75 వారాల పాటు యువతతో దేశభక్తిని పెంపొందించే జాతీయ స్ఫూర్తి నెగలించే కార్యక్రమాలను కమిటీ సిద్ధం చేసింది. దీనిలో ఫ్రీడమ్ కవి సమ్మేళనాలు అన్నీ ఉంటాయి. తర్వాత నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ అంశం. బోర్డుల పరిధిని నోటిఫై చేయొద్దు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాన్ని పరిష్కరించేందుకు విచారణ జరుపుతున్న బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వచ్చే వరకు కృష్ణా గోదావరి నది యాజమాన్య బోర్డుల పరిధిని నోటిఫై చేయవద్దని తెలంగాణ మరోసారి బోర్డులో భాగస్వామిగా ఉన్న తమను సంప్రదించకుండా కేంద్రానికి ప్రతిపాదన ఎలా పంపుతారంటూ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ చీఫ్ మురళీధర్ తాజాగా బోర్డులకు లేఖలు రాశారు. నెక్స్ట్ తర్వాత అది తెలంగాణకు సంబంధించి ఇంపార్టెంట్. మురిసింది తెలంగాణ. రికార్డు స్థాయిలో పెరిగిన పంటల దిగుబడి. రాష్ట్రంలో 2.50 కోట్ల టన్నుల వరి ధాన్యం, 2,50,00,000 టన్నుల వరి ధాన్యం వచ్చిందంటే దీన్ని ఒకసారి మనము కరెంట్ అఫైర్స్ కానీ తెలంగాణ ఎగ్జామ్స్ కానీ ఇంపార్టెంట్. తెలంగాణ గడ్డ అన్నపూర్ణకు మారుపేరైంది. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేనంతగా ఆహార ధాన్యాలు పంటల దిగుబడి రికార్డు స్థాయిలో పెరిగాయి. ఈ ఏడాది వానాకాలం, ఖరీఫ్, యాసంగి, రబీ సీజన్లలో కలిపి తెలంగాణలో 2.50 కోట్ల టన్నుల వరి ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ తాజా అంచనా ఇచ్చింది. దీనిలో చూడండి ఇంపార్టెంట్ పాయింట్స్ ఇచ్చారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారి ఈ ఏడాది 2021లో 2 సీజన్లలో కలిపి 1,30,00,000 ఎకరాల్లో సాగైంది. ఏంటిది? వరి పంట. 2 సీజన్లు కలిపి సాధారణ విస్తీర్ణ 40.72 లక్షల ఎకరాలు కాగా ఈసారి అంతకన్నా 153% అదనపు విస్తీర్ణం పెరగడం కూడా కొత్త రికార్డు. తర్వాత సాగు విస్తీర్ణం 1.5 రెట్లకు పైగా అదనంగా పెరగడంతో ధాన్యం దిగుబడి 2.5 కోట్ల టన్నులకు రానుందని తెలిపింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2019-20లో మాత్రమే అత్యధికంగా 79.45 లక్షల ఎకరాల్లో పంట సాగుగా 1.93 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. ఈసారి ఏకంగా 2.50 టన్నులు వరి పండింది. తర్వాత రాష్ట్రంలో వరి ధాన్యం దిగుబడి తీరు 2014-15 ఈ కంపారిజన్ చేస్తే 2020-21లో 103.33 లక్షల విస్తీర్ణంలో వరి పండింది. తర్వాత ఇంపార్టెంట్ ఇది మనకి ఎగ్జామ్స్కి ఆగస్టు 19-20న ఐసెట్ రాష్ట్రంలో వివిధ కోర్సుల సీట్ల భర్తీకి నిర్వహించిన మరో 4 ప్రవేశ పరీక్షల తేదీలను రాష్ట్ర ఉన్నత మండలి బుధవారం ఖరారు చేసింది. మండలి ఆధ్వర్యంలో మొత్తం 7 రకాల ప్రవేశ పరీక్షలు జరుగుతాయి. ఇక్కడ చూడండి ఇంపార్టెంట్వి. పీఈ సెట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ జూన్ 7వ తేదీ నుండి ప్రారంభం. ఐసెట్ ఆగస్టు 19, 23 విడతల్లో. లా సెట్ ఆగస్టు 23, ఎడ్ సెట్ ఆగస్టు 24, 25 3 విడతల్లో జరుగుతాయి.
నెక్స్ట్ ఇది నేషనల్ లెవెల్లో, జాతీయ స్థాయిలో ఇది ఇంపార్టెంట్. మనకు హైదరాబాద్లో కూడా ఉంది. దీనిలో ముంబై, పూణే, హైదరాబాద్ మధ్య హై స్పీడ్ రైల్ క్యారిడార్. వీటి మధ్య ముంబై, పూణే, హైదరాబాద్ మధ్య హై స్పీడ్ రైల్ క్యారిడార్ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడి. యాక్చువల్గా దీని వివరాల్లోకి వెళ్తే, ముంబై, పూణే, హైదరాబాద్తో పాటు దేశంలో 7 మార్గాల్లో హై స్పీడ్ రైల్ కారిడార్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఇందులో ఢిల్లీ, నోయిడా, ఆగ్రా, కాన్పూర్, లక్నవూ, వారణాసి, ఢిల్లీ, ఉదయ్పూర్, జైపూర్, అహ్మదాబాద్, ముంబై, నాసిక్, నాగ్పూర్, చెన్నై, బెంగళూరు, మైసూర్, ఢిల్లీ, చండీగఢ్, లుధియానా, జలంధర్, అమృత్సర్, వారణాసి, పట్నా, హౌడా ఉన్నట్లు చెప్పారు. ఈ మార్గాల డిపిఆర్ల బాధ్యత నేషనల్ హై స్పీడ్ రైల్, ఇది ఎవరికి ఇచ్చారు? నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్కి అప్పగించారు. 7 ఇప్పటి వరకు దేన్ని మంజూరు చేయలేదు. తర్వాత మనకి ఇంపార్టెంట్, వరంగల్లో సైనిక పాఠశాల ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీపాద యశో నాయక్ తెలిపారు. 2018లో మతపరమైన ఘర్షణలు 8 అవసరం లేదనుకోండి. బీబీ ఎయిమ్స్కు 22 కోట్ల విడుదల. చెప్పచ్చు. ఇంపార్టెంట్ అంశము, బేస్ రేట్ పెంచిన ఎస్బీఐ. ప్రభుత్వ రంగ అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన బేస్ ప్రైమ్ లెండింగ్ రేట్లను స్వల్పంగా పెంచింది. ఈ 2 వడ్డీ రేట్లను 10 బేసిస్ పాయింట్ల చొప్పున పెంచామని బుధవారం నుంచి అమల్లోకి వచ్చినట్టు తెలిపింది. తర్వాత నెక్స్ట్, భారత్లో ఐఫోన్ 12 తయారీ. స్థానిక వినియోగదారుల కోసం భారత్లో ఐఫోన్ 12 తయారీని ప్రారంభించినట్లు యాపిల్ ప్రకటించింది. 2015 నుంచే ఈ కంపెనీ ఐఫోన్లను భారత్లో తయారీ చేయిస్తుంది. చైనా నుంచి కొత్త ఉత్పత్తిని భారత్కు అప్పట్లో బదిలీ చేసింది. ప్రస్తుతం తన కాంట్రాక్ట్ తయారీ భాగస్వాములైన ఫాక్స్కాన్, విస్ట్రాన్ల ద్వారా ఐఫోన్ ఎస్ఈ 2020, ఐఫోన్ ఎక్స్ఆర్, ఐఫోన్ 11లను మన దేశంలో ఉత్పత్తి చేస్తుంది. తాజాగా ఐఫోన్ 12 మోడళ్లను కూడా ఇక్కడే తయారు చేస్తున్న సంస్థ యాపిల్. ఎక్కడ? భారత్లో ఐఫోన్ 12. నెక్స్ట్, కెనరా బ్యాంక్ ఈడీగా సత్యనారాయణ రాజు. కెనరా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె సత్యనారాయణ రాజు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. పేపర్ మొత్తం ఫస్ట్ తర్వాత ఈరోజు ఇంకొక ముఖ్య అంశం ఏంటంటే 30 డ్రోన్లు 22,000 కోట్లు. అమెరికాతో భారీ ఆయుధ ఒప్పందం. భారత్ త్వరలో అత్యంత ఖరీదైన ఆయుధ ఒప్పందం అమెరికాతో చేయనుంది. ఆ దేశం నుంచి $3 బిలియన్ విలువైన అత్యాధునిక శక్తివంతమైన 30 MQ-9B సైనిక డ్రోన్లను కొనుగోలు చేయనుంది. అధికారికంగా ఇంకా ప్రకటన విడుదల కాలేదు. సో ఇక్కడ 30 డ్రోన్లు తీసుకుంటున్న 22,000 కోట్లు మెయిన్. ఇక్కడ ఇప్పటికే శాండియాగోలోని జనరల్ అటామిక్ సంస్థతో ఒప్పందం ఖరారైనట్లు సమాచారం. ఇక్కడ శాండియాగోలో ఉన్న
జనరల్ అటామిక్స్ సంస్థతో ఒప్పందం ఖరారైంది. అమెరికా రక్షణ శాఖ మంత్రి లాయిడ్ ఆస్టిన్ వచ్చే వారం భారత్లో పర్యటించనున్నారు. ఈ సమావేశంలో ఒప్పందంపై సంతకాలు జరిగే వీలుంది. దీంట్లో MQ-9B డ్రోన్ 48 గంటలు గాలిలో ప్రయాణించగలదు. 1700 కేజీల పేలుడు పదార్థాలను మోయగలదు. నెక్స్ట్ ఇంకొకటి మెయిన్ ఏంటంటే నంది సంగ్రామ్. ఇది పశ్చిమ బెంగాల్ ఎన్నికల సందర్భంగా జరుగుతున్న దీనికి విశ్లేషణ. దీనికి సంబంధించి వామపక్షాల పతనానికి నాంది, ముస్లింల ప్రాబల్యం ఎప్పుడు, ప్రాంతీయంగా కీలకం, భాజపా హిందూ కార్డులకు తెరదించాలని ఈ విధంగా కొన్ని హెడింగ్స్ ఇచ్చారు. అయితే మెయిన్గా ఇక్కడ ఒకటి అనాలిసిస్ ఉంది. ఈ ఏరియాలో నందిగ్రామ్ గత 3 ఎన్నికల ఫలితాలు. 2006లో ఇలియాస్ మొహమ్మద్ సిపిఐ తృణమూల్ ఓట్ల శాతం 45.3, సిపిఐ 48.7. 2011లో ఫిరోజా బీబీ విజేత అయింది, తృణమూల్ 60.2, 34.8. శుభేందు అధికారి తృణమూల్ కాంగ్రెస్ 2016 తరపున తృణమూల్ ఓట్ల శాతం 67.8, సిపిఐ ఓట్ల శాతం 26.5. ఈ విధంగా దాని విశ్లేషణ ఇచ్చింది ఒకటి. తర్వాత త్రివేంద్ర దిగిపోయి తీరేది వచ్చేది మొదటి పేజీ కంటిన్యూషన్. ఇక్కడ ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వ సారథి ఎంపికలో భాజపా నాయకత్వం రాజకీయ పండితులందరినీ ఆశ్చర్యపరిచింది. లోక్సభ సభ్యుడైన తీరత్ సింగ్ రావత్ను ముఖ్యమంత్రి పదవికి అనూహ్యంగా తెరపైకి తీసుకొచ్చింది. ఇప్పుడు తీరత్ సింగ్ రావత్ అనేది కొత్త ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి. గవర్నర్ ఎవరు ఇక్కడ? బేబీ రాణి మౌర్య నూతన సీఎంతో ప్రమాణ స్వీకారం చేయించారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇంకొకటి, బీమా చట్ట సవరణలకు కేబినెట్ ఆమోదం. 74% FDIలకు అవకాశం. బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు FDIని 74% పెంచుకోవడానికి వీలుగా ఇన్సూరెన్స్ చట్టం 1938 ప్రతిపాదించిన సవరణలు కేంద్ర మంత్రి మండలి బుధవారం ఆమోదించింది. ప్రస్తుతం ఈ పరిమితి 49%గా ఉంది. ఇటీవల కేంద్ర ఆదేశం నిర్మలా సీతారామన్ 2021-22 బడ్జెట్ను ప్రవేశపెడుతూ బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 74% పెంచుకునేలా చట్టానికి సవరణలు తీసుకొస్తామని వెల్లడించింది. తర్వాత ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష నిధి. దేశంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితులు అధిగమించేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష నిధి PMSSNకి మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. ఫలితంగా 2007 ఆర్థిక చట్టం ప్రకారం వసూలు చేసే ఆరోగ్య విద్యా సెస్సులను నిధులను PMSSNకు మళ్లించి ఆయుష్మాన్ భారత్ కింద అమలు చేసే వివిధ పథకాల అమలుకు ఖర్చు చేస్తారు. PMSSN ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష నిధి. తర్వాత హర్యానా సీఎం ఖట్టర్కు ఊరట, వీగిపోయిన కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం. భాజపా ప్రభుత్వానికి అనుకూలంగా 55 ఓట్లు. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లో ప్రాదేశిక సైన్యంలో కెప్టెన్గా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అరుదైన ఘనత సాధించారు. ప్రాదేశిక సైన్యం టెరిటోరియల్ ఆర్మీ టీఏలో కెప్టెన్గా నియమితుల తొలి మంత్రిగా నిలిచారు. ఇతడు చేసింది ఏంటంటే ప్రాదేశిక సైన్యం టెరిటోరియల్ ఆర్మీ టీఏలో కెప్టెన్గా నియమితుల తొలి మంత్రిగా నిలిచారు. హిమాచల్ ప్రదేశ్కి చెందిన ఠాకూర్ 2016 జూలైలో టీఏలోకి లెఫ్టినెంట్గా నియమితులయ్యారు. తాజాగా 124 సిక్ రెజిమెంట్లోకి కెప్టెన్గా పదోన్నతి పొందినట్లు అధికారిక ప్రకటన వెలువడింది. ప్రాదేశిక సైన్యంలో కెప్టెన్గా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్. తర్వాత జీన్స్ టీషర్ట్స్ వేసుకోవద్దు, కాప్ పంచాయత్. ఇది ఇక్కడ ఉత్తరప్రదేశ్లోని ఓ గ్రామం వస్త్రధారణపై కీలక నిర్ణయం తీసుకుంది. ఆ గ్రామము మహిళలకు జీన్స్, పురుషులకు షార్ట్స్ నిషేధిస్తూ ముజఫర్ నగర్ జిల్లా కాప్ పంచాయత్ ఆదేశాలు జారీ చేసింది. నెక్స్ట్ ఇది ఒకటి చూద్దాం, లాస్ట్ ఇంపార్టెంట్. 1 నుంచి తుంగభద్ర ఎక్స్ప్రెస్ పరుగులు. సికింద్రాబాద్, కాచిగూడ, కర్నూలు సిటీ తుంగభద్ర ఎక్స్ప్రెస్ రైలు ఏప్రిల్ 1 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. కరోనా లాక్డౌన్ సమయంలో రద్దు చేసిన ఈ రైలు కోసం నగరంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్నారు. వీటి టైం 7:40 నుండి బయలుదేరి 7:50 గంటలకు కాచిగూడ వస్తుంది. ఈ విధంగా టైం టేబుల్ ఇచ్చారు ఇక్కడ. ఈ విధంగా మనం ఈరోజు మెయిన్లో ముఖ్య అంశాలు మనం డిస్కస్ చేసుకున్నాము. థ్యాంక్ యూ.